అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఒక చిన్న టాపిక్ గురించి మీకు చెప్తాను. మా ఫ్రెండు ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 4 యాప్స్ గురించి అతను నాకు చెప్పాడు. అతను యూజ్ చేస్తున్నాడు. వాడు నాకు చెప్పిన స్టోరీ ఏంటంటే, న్యూడ్ కాల్ చేస్తాను, ఒక 500 రీచార్జ్ చేయండి అని చెప్పేసి. లైవ్ ఫోన్ నంబర్ ఇచ్చారు. 250 చేస్తాను, ఇంకో 250 తర్వాత ఇస్తాను అని అన్నాడు. వీడు 250 చేసాడు. అమ్మాయి వీడియో కాల్ ఆన్ చేశారు. ఇంకో 250 చేయండి అనేసి అన్నది. ఈవిడ 250 కూడా చేసాడు. 500 ఫినిష్ అయిపోయింది, మరి మాట్లాడదామా అనేసి అన్నాడు. అలా కాదు, నేను అడిగింది 2000, మీరు 500 చేశారు, ఇంకా 2000 రూపీస్ నాకు మళ్ళీ మీరు పే చేయండి అనేసి డిమాండ్ చేసింది. మీరు ఆ 2000 చేయకపోతే మీ వీడియో మొత్తం రికార్డ్ చేశాను, ఇదంతా నేను ఆన్లైన్లో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాను అనేసి వీడిని కొంచెం హెరాస్ అనేది చేశారు. వాడి ఫోన్పే మొత్తము ఈ యాప్స్ మొత్తం ఎంత ఖర్చు పెట్టాడంటే అక్షరాల 22,000 వాడు ఆ యాప్స్కి కట్టడం జరిగింది. వీడియో ఏదైతే ఉందో అవన్నీ యాప్స్లో రికార్డ్ అవుతాయి. మీరు అనుకోవచ్చు, నాకేం కాలేదు, నాకేం అవ్వలేదు, నేను అన్ఇన్స్టాల్ చేశాను, లాగౌట్ చేశాను అని మీరు అనుకుంటారు. అది మీ భ్రమ. మీ వీడియోస్ మొత్తం రికార్డ్ అవుతాయి, మీ వాయిస్ మొత్తం రికార్డ్ అవుతుంది. బట్ మీ అందరికి చెప్పేది నేను ఒకటే, మీరు తెలిసి కూడా మీరు తప్పులు చేస్తున్నారు. దయచేసి ఆ డేటింగ్ యాప్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోకండి.